మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. గడిచిన కాలమంతా కూడా మీ కృపలో కాచారు, దాచారు, భద్రపరిచారు. శ్రేష్టమైన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో ఉన్నారు నాయనా. కొద్ది నిమిషాలు మేము మీ లేఖన భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మా ధ్యానంలో మీరు ఉండండి, కృప చూపండి. బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు, వారిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. దీవించి బలపరచమని మీరే నాతో మా అందరితో మాట్లాడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పునరుద్ధాన దినములో మనం ఈ విధంగా కూడుకొని ఆయన్ని ఆరాధన చేయటం మన భాగ్యం. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులకు వారు అరణ్య మార్గములో నడుస్తూ ఉండగా దేవుడు ఒక గుడారము కట్టమన్నాడు. దానిని ప్రత్యక్ష గుడారము, చాలా రకాలుగా అనొచ్చు. దేవుని గుడారము అన్నారు, సాక్ష్యపు గుడారము అన్నారు, షిలోహు మందిరము అన్నారు, యెహోవా మందిరము అన్నారు. రకరకాలుగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని పిలిచారు. అయితే ఈ గుడారము దేవుని యొక్క చిత్తము చొప్పున కట్టబడాలి. జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 9వ వచనం. ఏముంది అక్కడ? నేను నీకు కనపరచున విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములు, మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, అన్నిటి రూపమును నిర్మింపవలెను. అంటే దేవుడు చూపినట్లుగానే, దేవుడు చెప్పినట్లుగానే ఆ మందిరాన్ని లేక ఆ గుడారాన్ని కట్టాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారము అని మనం అనుకుంటే, దేవుడు ఎందుకు ఈ గుడారాన్ని కట్టమన్నాడు అని అంటే, దేవుడు తన ప్రజల మధ్య నివాసము చేయటానికి, తన ప్రజలతో ఉండటానికి ఒక గుడారము కట్టమన్నాడు. తన ప్రజలతో ఉండటానికి గుడారం కట్టమన్నాడు. రెండోది, వారు నన్ను సేవించి నా ప్రత్యక్షతను చూసేటట్లుగా ఆ గుడారాన్ని నియమింపమన్నాడు. దేవుడు చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. దేవుడు ఎక్కడో ఆకాశ మహాకాశములో ఉత్తర దిక్కున కలిగిన సభాపర్వతం మీద వేవేల దూతలు శరూబులతో కెరూబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవాతి దేవుని యొక్క ఉద్దేశం, ఆ దేవుని యొక్క ఆలోచన, ఆయన మనుషులతో అంటే మనతో నివాసము చేయాలని, ఆయన మన మధ్యలో ఉండాలని ఆయన కోరిక, మన మధ్యలో ఉండాలనేది ఆయన కోరిక. అందుకే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఆ అరణ్య ప్రయాణములో
ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. ఎందుకయ్యా అంటే నేను నీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. మోషేతో ఆ గుడారం యొక్క కొలతలు అవన్నీ ఇచ్చి కట్టిస్తున్నాడు. ఎందుకంటే దీని రూపకర్త దేవుడే. ఇది పరలోక సంబంధమైనది. పరలోకాన్ని గురించి భూమి మీద ప్రత్యక్షపరచటం కొరకు, పరలోకాన్ని భూమి మీద చూపించుట కొరకు ఆయన ప్రత్యక్ష గుడారం ఇచ్చాడు. ఈ గుడారము ద్వారా తన సువార్తను అందించాడు. భక్తులందరూ కూడా ఈ గుడారాన్ని సాదృశ్యంగా తీసుకొని అనేక సందేశాలు ఇచ్చిన సందర్భాలు కనపడుతున్నాయి. ఈ గుడారం మధ్యలో ఉంటుంది. 4 పక్కల 12 గోత్రకర్తలు నివాసం చేస్తారు. ఒక్కొక్క ప్రక్క ముగ్గురు. మనం చూసినప్పుడు తూర్పున ఇస్సాకారు గోత్రం, యూదా గోత్రం, జబులోను గోత్రం వారు గుడారాలు వేసుకుంటారు. ఆ తర్వాత పరమట మనస్సే గోత్రం, ఎఫ్రాయిము గోత్రం, బెంజమిన్ గోత్రం గుడారాలు వేసుకుంటారు. తర్వాత ఉత్తరాన అషేరు, దాను, నప్తాలి, ఈ ముగ్గురు ఉత్తరాన గుడారాలు వేసుకుంటారు. మరి పడమర మనస్సే, ఎఫ్రాయిము, బెంజమిన్, వీరు పడమర వేసుకుంటారు. చూడండి, వారు ఆ గుడారము చుట్టూనే ఉండాలి. వారి మధ్యలో దేవుడు ఉండాలి. ఇది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. నల్లని గుడారము చుట్టూ తెల్లని తెరలు. నల్లని గుడారము, తెల్లని తెరలు. ఇందులో 3 భాగాలు కనపడతాయి. కొలతల్లోకి వచ్చినప్పటికీ 3 భాగాలు. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది ఆవరణము అన్నారు, ప్రాకారము. ఇదంతా దేవుని ఏర్పాటు. నల్లటి గుడారము పైన ఉంటే చుట్టూతా తెల్లని తెరలు కనపడతాయి. ఇదే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. ఎందుకంటే పైన నలుపు, చీకటి పాపానికి సాదృశ్యం. పాపములో ఉన్న ఈ మనుష్యుడు తెల్లని తెరలు అంటే దేవుని వెలుగులోనికి నడిపించబడిన వాడు అని అర్థం. ఎందుకంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని, పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము మీరు అన్నారు. వింటున్నారా? మనము యాజక సమూహం, యాజకులం. ఎందుకంటే ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ప్రత్యక్ష గుడారానికి 4 వైపులు, 4 దిక్కులు ఉన్నాయి. కానీ 4 దిక్కులలో మందిరములోనికి ద్వారం లేదు. ఒకే ఒక దిక్కున ఉంది. ఆ ఒకే ఒక దిక్కు ఏమిటంటే తూర్పు. ఈ మందిరములోనికి వెళ్ళాలంటే తూర్పును ఉన్న ద్వారములో నుండే ప్రవేశించాలి. ఎటు పడితే అటు వచ్చి ప్రవేశించడానికి వీల్లే. తూర్పున ఉన్న ద్వారం అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించాలంటే
తూర్పున ఉన్న ద్వారంలో నుండే ప్రవేశించున్నట్లుగా మన తండ్రి అయిన ఆ దేవుని యొద్దకు పరలోకానికి మనం ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రవేశించాలి. యేసుక్రీస్తు ద్వారానే ప్రవేశించాలి. ప్రభునందు ప్రియులారా వినండి, మీ పిల్లలను కొంచెం కంట్రోల్ చేయండి. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే. కనుక ఈ ప్రత్యక్ష గుడారము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనములో ఏమన్నాడు చూడండి. అబ్బాయి ఇక్కడ రికార్డ్ అవుతుంది, పిల్లల గొడవలుగా ఉంది. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ప్రస్తుత ఈ గుడారము ప్రస్తుత కాలానికి ఉపమానముగా ఉన్నది. పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారం ఈనాడు మనకి ఒక గొప్ప పాఠం. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. లోపలికి వెళ్ళాలంటే తూర్పుకే రావాలి. తూర్పు ఏమిటంటే సూర్యుడు ఉదయించు దిక్కు, దానినే అరుణోదయ దిక్కు అన్నారు. సూర్యుడు యేసుక్రీస్తు. పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించాలి అంటే యేసు మార్గములో గుండా వెళ్ళాలి. మీరు ఆ గుడారము యొక్క ద్వారము దగ్గరకు రాగానే మనకి మొదటిగా 2 వస్తువులు కనపడతాయి. మొదటిది బలిపీఠం, తర్వాత ఆవరణలో గంగాళం. చూడండి, మనుష్యుడు చీకటిలో ఉన్నాడు, దేవుడు పరిశుద్ధతలో ఉన్నాడు. పరిశుద్ధతలో ఉన్న ఆ దేవుడు ఈ మానవులను రమ్మని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం పరలోకానికి వెళ్ళాలంటే దారి తెలియాలి. ఆ దారి తెలియాలి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకు ఏ దారి తెలియకపోతే మనం ఎక్కడో పడిపోతాం. అందుకనే దేవుడు ఇప్పుడు మనల్ని ప్రేమించి ఒక మంచి మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ ద్వారం దగ్గర ఉన్నది మొట్టమొదట బలిపీఠం. ఈ బలిపీఠాన్ని దహన బలిపీఠము అంటారు. ఈ బలిపీఠాన్ని ఇత్తడి బలిపీఠం అంటారు. ఈ బలిపీఠాన్ని యెహోవా బలిపీఠం, యెహోవా బల్ల అంటారు. తర్వాత దేవుని పీఠం అంటారు, దహన బలిపీఠం అంటారు, ఇత్తడి బలిపీఠం అని కూడా అంటారు. రకరకాల పేర్లున్న ఇది దహన బలిపీఠం, యెహోవా భోజనపు బల్ల. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం, జాగ్రత్తగా చదవండి. నిర్గమాకాండము 27వ అధ్యాయం. నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మరియు 5 మూరల పొడగు, 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చొచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు ఆగుదాం. ఇప్పుడు ఎన్ని మూరలు చెప్పాడు బలిపీఠము? పొడగంత 5, దాని కొలతలు పొడవంత 5, వెడల్పెంత 5. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. 5 మూరల ఎత్తు, 5 మూరల ఎడల్పు,
5 మూరల పొడవు. మొత్తం ఎన్ని మూరలైంది? 10. దాని చుట్టుకొలత 10. ఈ 10 2 భాగాలు, 5 + 5. ఇక్కడ 5 అనే సంఖ్యను నొక్కి చెప్తున్నాడు. 5 మూరలు పొడుగు, 5 మూరల ఎడల్పు గల బలిపీఠము అన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, బైబిల్లో 5 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే 5 రొట్టెలు, 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. బైబిల్లో 5 అనే సంఖ్య 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఇంకా 5 చాలా విషయాల్లో మనకు కనపడతాయి. మనకి 5 రకాల బలులు కనపడతాయి. ఒకటి దహన బలి, రెండోది నైవేద్య బలి, మూడోది సమాధాన బలి, నాలుగోది పాప పరిహారార్థ బలి, ఐదోది అపరారార్థ పరిహార బలి. 5 పరిచర్యలు కనిపిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 13వ వచనం, 13వ వచనం చూడండి. ఏమంటున్నాడు? సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును. చూడండి, ఒకటి కొందరు అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించారు. ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయి? అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఏమండి, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఉపదేశకులు. ఈ 5 రకాల పరిచర్యలు సంఘము క్షేమాభివృద్ధి కోసం దేవుడు నియమించాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మొట్టమొదట 10 ఆజ్ఞలను, ఆ విషయంలో కొన్ని మాటలు మనం ధ్యానించేద్దాం. బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలు మనం నిర్గమాకాండము 20వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, నేను చెప్తాను, వినండి కొంచెం. ఇక్కడ 10 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. ఈ 12వ వచనం నుండి మనం చదువుకుంటే మొదటి నుంచి 10 ఆజ్ఞలు కనపడతాయి. అయితే ఈ 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేయబడ్డాయి. హలో, వినండి జాగ్రత్తగా. ఒకటి, మొదటి 5 ఆజ్ఞలు దేవునికి చెందినవి. మొదటి 5 ఆజ్ఞలు. రెండవ 5 ఆజ్ఞలు మానవునికి చెందినవి. అర్థమైందా? రెండవ 5 ఆజ్ఞలు మానవునికి చెందినవి. చూడండి, మొదటి ఆజ్ఞలను, రెండవ 5 ఆజ్ఞలను మనం గమనిస్తే, ఇప్పుడు మానవుడు ఈ ఆజ్ఞలలో ఫెయిల్ అయిపోయాడు. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. మనం చేసుకునే రూపాలన్నీ
విగ్రహాలను ముద్దు పెట్టుకుంటున్నారండి. విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. విగ్రహాల దగ్గర సాష్టాంగ పడుతున్నారు. స్నానాలు చేసి తడిగుడ్డలతో చుట్టూతా పొర్లుతున్నారు. హైందవులు పొర్లునట్లుగా క్రైస్తవులు. అరే, దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు. వాటికి చూడండి, అక్కడ వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము వెలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఆ 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచు. నువ్వు విశ్వాసం చెప్పుకుంటావు, నేను చాలా ప్రార్థన పరురాలని చెప్పుకుంటావు, నేను ఆరాధనకి వెళ్తున్నానని చెప్పుకుంటావు, ఆయనను ఆరాధిస్తున్నానని దేవుని పేరు చెప్పుకుంటావు, కానీ నీ బ్రతుకులో సరైన రీతి ప్రవర్తించటం లేదు. ఎదుట వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈమెదేమి ప్రార్థన, ఈమెమి ఆరాధన, ఈమెమి క్రైస్తవురాలు అని చెప్పుకుంటారు. ఆ చెప్పుకునే స్థితి వచ్చినప్పుడు నువ్వు దేవుని వ్యర్థంగా ఆయన నామమును ఉచ్చరిస్తున్నట్లుగా మనం గమనించాలి. 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. హలో, ఆ దినములు నీవు కష్టపడి నీ పని 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడునైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నువ్వు పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇది చాలా దేవుడు పెట్టిన కండిషన్. మరి నీవెలా ఉన్నావు అంటే, ఇశ్రాయేలీలు విశ్రాంతి దినం అంటే అది సబ్బాతు దినమని, అది శనివారం, అది ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. మరి మనకేది ఇవ్వబడింది? మనం ఆ ఇశ్రాయేలీల నుండి మనం అధిగమించాం. ఎలా అధిగమించామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి ఆదివారం ఉదయాన ఆయన పునరుద్ధానుడయ్యాడు, అనేకులకు కనిపించాడు. అది పునరుద్ధాన దినం అన్నారు. మన పాపము నుండి, మనం పాప సంబంధమైన జీవితములో జీవిస్తున్న మన కొరకు ఆయన బలి అయి తిరిగి లేచిన దినము ఆదివారము గనుక, మన పాపము నుండి మనం విశ్రాంతి పొందాము గనుక ఆదివారం, అదే పునరుద్ధాన దినం మనకు విశ్రాంతి దినమైంది. ఇప్పుడు మనం శనివారాన్ని ఆచరించవలసిన అవసరం లేదు. మనం ఆదివారం ఆయన్ని ఆరాధించడానికి కూడుకోవాలి. వినండి జాగ్రత్తగా. ఎలా కూడుకోవాలి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. అంటే ఇప్పుడు మనకి విశ్రాంతి, దేవుడు లేచాడు గనక, పాపములో నుండి మనము విడిపించబడ్డాము గనక ఇదే మనకు విశ్రాంతి. ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా ఆచరించాలి. దేవుని సన్నిధికి రావాలి, ఆసక్తిగా రావాలి. మీ అందరిని చూస్తున్నాను, నేటి క్రైస్తవులను చూస్తున్నాను, వారికి ఆసక్తి లేదు.
చూడండి, ఒక పెళ్లి ఉందంటే ఆ రోజు ఆసక్తిగా వెళ్తారు. ఒక దినం ఉందంటే ఆసక్తిగా వెళ్తారు. ఏదైనా ఒక ప్రోగ్రాం ఉందంటే ఆసక్తిగా, ఫంక్షన్లన్నిటికీ ఆసక్తిగా వెళ్తారు. ఆదివారం దేవుని సన్నిధికి రావటానికి మాత్రము నిర్లక్ష్యంగా వస్తారు. ఇది చాలా భయంకరమైనది. దీనిని దేవుడు క్షమించడు. నిర్లక్ష్య స్వభావాన్ని దేవుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఆసక్తిగా రావాలి. జ్ఞాపకం ఉంచుకో, దేవుని కొరకు ఆసక్తి కలిగిన అనుభవం, ఆరాధన చేయటానికి, నా దేవుని సన్నిధిలో నేను గడపాలనే ఆలోచన కలిగి రావాలి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆలోచన ఉండాలి. దేవుని మందిరమునకు వెళదామంటే నాకు బహుగా సంతోషమని దావీదు చెప్పినట్లుగా సంతోషంగా రావాలి ఆయన ఆరాధించడానికి. ఏమండి, ఆదివారం నాడు ఆరాధన కన్నా భోజనం ముఖ్యం కాదు, లేక చేపల మాంసము ముఖ్యం కాదు. అవసరమైతే పచ్చడి వేసుకొని తినండి, లేదా మజ్జిగ పోసుకొని తాగండి. కానీ దేవుని సన్నిధికి మాత్రము వేగిరమే రండి, వేగిరమే రండి. మన కోసం ఆయన వేచి ఉన్నాడు. దేవుని మందిరములో మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరెవరు నన్ను దర్శించుకోవడానికి వస్తారా? ఆ ప్రత్యక్ష గుడారములో నేను ఆ ప్రజల మధ్య ఉండాలి అని ఏ విధంగా ఆ ప్రత్యక్ష గుడారానికి నమూనా ఇచ్చాడో, దేవుని సంఘంలో కూడా నేను ఉండాలి అని యేసుక్రీస్తు ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుని మందిరానికి మీరు ఎప్పుడు వస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కనుక పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని సన్నిధిలో నువ్వు కనపడాలి. ఆ రోజు నువ్వేదో పనికి వెళ్ళాలని, ఎక్కడికో వెళ్ళాలని, ఆదివారం నాడు ఏదున్నా మానేసేయాలి. దేవుని సన్నిధి కన్నా మరి ఏది ఎక్కువ కాదు. చూడండి, తర్వాత మీరు గమనించండి. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోనున్న సమస్తమును సృజించెను. 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఇక్కడ మరొక విషయం, 2వ భాగం చెప్తున్నాను. ఇక మీరు ఇవన్నీ చదువుకుంటూ పోతే టైం చాలు. ఒక 5 దేవునికి సంబంధించినవి, ఒక 5 మనుషులకు సంబంధించినవి. ఇదే వినాలి మీరు. ఇప్పుడు కండిషన్స్, దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఏమిటా కండిషన్స్ అంటే, 1, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. వినండి, తల్లిని, తండ్రిని సన్మానించాలి. సన్మానించాలంటే అర్థం ఏంటి? రోజు ఒక శాలువా తీసుకెళ్లి, రోజు పూలదండ తీసుకెళ్లి వాళ్ళ మెడలో వేసి వాళ్ళకి దండం పెట్టాలి. సన్మానించటం అంటే అదా? సన్మానించటం అంటే పూలదండలు, శాలువాలు కప్పటం కాదు. హృదయపూర్వకముగా వారిని గౌరవించాలి, వారి అవసరతలు తీర్చాలి. ఏమండి, భార్యాభర్తలు ఏక శరీరులు. ఏక శరీరులకు అటు అత్తమామ గాని,
ఇటు తల్లి గాని తండ్రి గాని, తల్లి తండ్రి, అత్తమామలు లేక తల్లి తండ్రులు, వారిరువురిని సన్మానించాలి. హలో, వారిని అవమానపరచకూడదు. రూతు తన అత్త అయిన నయోమిని సన్మానిస్తున్నట్లుగా ప్రతి కోడలు తన అత్తామామల్ని సన్మానించాలి. అంటే వారిని గౌరవించాలి, వారికి లోబడాలి. కుమారులు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళెక్కడో ఇసిరి అవతల బారేయటం కాదు. ఎందుకంటే పిల్లలారా, మా యవనస్తులైన వారు వినండి, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? వారు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచారో తెలుసా? వారు తినకుండా మీకోసం దాచి ఉంచారు. నా విషయంలో అయితే మా అమ్మ అంతే. మా అమ్మ నాన్న, ముఖ్యంగా మా అమ్మ నన్ను చాలా దాన్ని ఏమంటారు జాగ్రత్తగా, తిండి విషయంలో అయితే, మీ బట్టల విషయంలో అయితేనేమి, నేను సరిగా టయానికి ఇంటికి రాకపోయినా నా కోసం వాటన్నిటిని దాసి, మా అమ్మ 4 గంటలకు లేచి, 3ంటికే లేచి ఊరిలో రైతుల దగ్గర పని చేయటానికి మా అమ్మ నాన్న ఇద్దరు ఆ చావిట్లో పేడెత్తేసి లేక ఆ పని చేసి వారెంతో కష్టపడి నా కోసం వారు సంపాదించిన డబ్బులతో నన్ను పోషించారు, నా కోసం పనిచేశారు. వారి దృష్టి, వారి ఆలోచన అంతా కూడా నా మీదే ఉండేది. నన్ను బాగా చదివించాలని, నేను గొప్పవాడవ్వాలని, మంచి ఉద్యోగం చేయాలని వాళ్ళ ఆలోచన. అందుకోసం మేము మా జీవితాన్ని మీకు త్యాగం చేస్తానయ్యా, నువ్వు బాగా చదువుకోయ్యా అని నాకు చెప్పేవాడు. కానీ మరి నేను దేవుని చిత్తమేమిటో, నేను పెద్ద ఉద్యోగం చేయలేదు, కానీ పెద్ద సేవకుడిగా, అంటే అందరి లోక సంబంధమైన ఉద్యోగాల కన్నా ఘనమైన దేవుని సేవ నాకు ఇచ్చాడు. అందుకే మా నాన్నను కానీ మా అమ్మను కానీ, మా అమ్మ ఇప్పటికీ ఉంది, ఆమె ఫోన్ చేస్తుంది, ఇసుకిచ్చుద్ది, ఎందో చేస్తుంది, కానీ నేనేమి ఇసుక్కోవటానికి ఇష్టపడను. ఆమె రమ్మంటే వెళ్తా, ఆమెకు పలాంటి కావాలంటే తీసుకెళ్తా. ఆమెను జాగ్రత్తగా, చనిపోయేంత వరకు జాగ్రత్తగా చూడటమే, ఆమె అవసరాలు తీర్చటమే, ఆమెను సన్మానించటం, అది నా ఉద్దేశం. నాకు భయం, నా తల్లిని నేనేమన్నంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు. బైబిల్లో చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించు. నీ అత్తమామలను సన్మానించు, లేకపోతే నీకు శిక్ష. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. 5లో ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచించండి. ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు. ఈ విషయాలన్నీ నువ్వు జరిగించొద్దా? హలో, మీరు ఏ ఒక్క దానిలోనైనా బలహీనులైతే నీకు శాపమే. ఏమండి, స్త్రీలు మీ తల్లిదండ్రులను గాని, స్త్రీలారా మీ అత్తమామలను గాని గౌరవంగా చూడాలి. పురుషులు నీ అత్తమామలను గాని, నీ తల్లిదండ్రులను గాని
గౌరవంగా చూడకూడదు. ఈ రోజుల్లో చాలా మంది అనాథ ఆశ్రయాల్లో పడేసి మేమేదో డబ్బులు కడతాం, ఏదో ఒకసారి వెళ్ళి చూసి, అది ఎప్పుడో ఇష్టమైతే వెళ్ళి, వాళ్ళేమో అనాథ ఆశ్రయంలో ఉన్న వాళ్ళు తిండి తిన్నా ఈ పిల్లల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. నా కొడుకు ఎలా ఉన్నాడో, నా కోడలు ఎలా ఉందో, నా మనవ సంతానం ఎలా ఉందో వాళ్ళని చూడాలని, ఆ తల్లిదండ్రులు ఇంటిలో ఉండాలని వాళ్ళ ఆలోచన, ఆశ అయితే వీళ్ళేం తీసుకెళ్తారు, వీళ్ళేం చేస్తారు, తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు. అది మంచిది కాదు. సరే, మంచిది. 5 అనేది దేవుని కృపకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని కృప మీకు ఇంకో మాట చెప్తాను. ఎందుకంటే కృప మనకి అన్ని ఉచితంగానే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. తన ప్రియయందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన, చూడండి, కృప మహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా దేవుడు కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు తండ్రి? యేసుక్రీస్తు ద్వారా. అందుకే మనకు ముఖ్యము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. అది దేవుని కృప. అది దేవుని కృప. ఎందుకంటే కీర్తనల గ్రంథం 108వ కీర్తన 4వ మాటలో ఏముందో చూడండి. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఎంతంట? యెహోవా కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశమే ఎత్తు అనుకుంటాం మనం. చూసారా? దేవుని కృప ఆకాశము కంటే ఎత్తు. ఆయన అంత కృప మన మీద చూపిస్తున్నాడు. అందుకనే మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. మన మీద మంచోళ్ళమని కాదు, గొప్ప కార్యాలు చేశామని కాదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7-8 వచనాల్లో రాయబడి ఉంటుంది, మనము దేవుని కృప చేత మాత్రమే రక్షించబడ్డాము. లేపి పరలోకమందు, చూడండి, మరలా చదువు మా ప్రారంభం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో, ఎవరితో కూడా? క్రీస్తు యేసుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మీరు విశ్వాసము ద్వారా ఎలా? దేని చేత? కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కృప చేతనే రక్షించబడి ఉన్నారు. గమనించండి, ఇది అది రక్షణ అనేది మన వల్ల కలిగింది కాదు, దేవుని వరం. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేసాడు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఉచితంగా ఇచ్చిన దాన్ని మనం సరిగ్గా కాపాడుకోలేకపోతున్నాం. ఉచితం అంటే చాలా మందికి కొంచెం సులకనే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి, ఇదివరకు, ఇప్పుడంటే కవర్లు ఎత్తున్నారేమో, ఇదివరకు ఆ శేషాలు తీసి 4 బిళ్ళలు చేతులు వేసారు. ఆ బిళ్ళలు చాలా మంచిగా పనిచేస్తాయి. అది చూడటానికి బాగా తీసుకొచ్చాయి ఆ మంచం మీద అరమరలను పడేసావు. ఎందుకంటే అవి ఉచితంగా ఇచ్చారు కనుక. అదే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా వాడతారో.
వినండి, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడికి మనమంటే భయంకరమైన పిచ్చి. మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. ఇంతగా నన్ను ప్రేమించుటకు ప్రార్థన ఇంతగా మళ్ళీ అంటాడు ఇంకొక, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది. అసలు ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు? వినండి, ఎందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే నిన్ను చేసింది ఆయన గనక, నీలో ఉన్న ఊపిరి ఆయనది గనక, నిన్ను ఆయన కోసం సృష్టించుకున్నాడు గనక, నీవు ఆయన్ని మహింపరచాలనే ఆలోచన ఆయనలో ఉన్నది గనక నువ్వు చెడిపోతున్నావు, సాతానుకు దాసులు అయిపోతున్నారు, పాపంలోనికి వెళ్ళిపోతున్నారని దేవుడు బాధతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపి ఆయన ఆ మరణము ద్వారా మనం రక్షించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? అర్థమైందా? తన ప్రియమైన కుమారుణ్ణే మన కొరకు బలిగా అర్పించాడు. ఎంత ప్రేమించాడు మనల్ని! అది ప్రేమ, అది కృప. ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించినది. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాను, దారి తప్పి పోమాకండి. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో తూర్పు దిక్కున ద్వారం దగ్గర కనపడే బలిపీఠం ఆయన కృపకు సాదృశ్యముగా ఉంది. బెతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాల నుండి ఒక రోగి పడి ఉన్నాడు. దానికి 5 మండపాలున్నాయి. ఆ కోనేటికి ఎన్ని మండపాలు? 5. ఆ కోనేటిలో అప్పుడప్పుడు వచ్చి దేవదూత నీళ్లు కదిలిస్తూ ఉంటే మొట్టమొదట ఎవరు దిగుతారో వారు బాగుపడతారు. మొట్టమొదట అమ్మా, దేవుని సన్నిధి కూడా అంతే. ఆసక్తిగా మొదటగానే రావాలి. మొట్టమొదట ఎవరు దిగుతారో వాళ్ళు బాగుపడుతున్నారు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి అట్టగబడి ఉన్నాడు, వాడికి దిక్కులేదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు ఆయన దగ్గరికి. 5 మండపాలు కలిగిన కోనేరు వద్దకు యేసు ప్రభు వచ్చాడు. నా కుమారుడా, నీవు స్వస్థపడగోరుచున్నావా? అయ్యా, ఏం చేసేది నేను? దేవదూత నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, దిగుతున్నారు. నేను 38 సంవత్సరాల నుంచి ఏడే ఉన్నాను, కానీ నన్ను దించేవాళ్ళు, నేను దిగలేను, నన్ను దించేవాళ్ళు లేరు. చూడండి, అతని వల్ల నిరుత్సాహంలో ఉన్న ఆ వ్యక్తిని, అతని వల్ల ఏమీ కాదు, నిస్సహాయుడు, అలాంటి వ్యక్తి దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉచితంగా ఆయన కృప చూపిస్తున్నాడు. నీ కడుపునెత్తుకొని నువ్వు లేచి 5 మండపాలు కలిగిన ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు యేసయ్య. 5 అనేది దేవుని కృపకు సాదృశ్యమైతే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడి ఆయన 5 గాయాలు పొందాడు. ఎన్ని గాయాలు? 5 గాయాలు. మరి 5 గాయాలు పొందినటువంటి యేసుక్రీస్తు ఆ గాయాలలో నుండి కారిన రక్తము మానవుని పాపములను కడుగుతుంది. మానవుల పాపాలకు క్షమాపణ కలుగు చేస్తుంది. నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడ్డారు. యేసుక్రీస్తు నిష్కలంకమైన గొర్రె పిల్లగా శిలువలో 5 గాయాలు పొంది, ఆ 5 గాయాలకుండా ఆయన శరీరములో ఉన్న రక్తమంతా మన కొరకు కార్చాడు. ఆ రక్తముతోనే మనము విమోచించబడ్డాము. అదే ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠానికి సాదృశ్యం. యేసయ్య బలి అయిన దానికి సాదృశ్యం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం.
ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతిదీ క్రీస్తుని చూపిస్తూ ఉంది. అందుకనే ప్రత్యక్ష గుడారమును తీసుకుని భక్తులందరూ సువార్త చేశారు. ఈ మంచి సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్న విషయం, ఆ బలిపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. దాని ఎత్తు 3 మూరలు, ఎడల్పు 5, పొడవు 5, ఎత్తు 3. 3 అంటే చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యం. ముగ్గురు కలిసి మానవ రక్షణ కొరకు కార్యం చేశారు. అది ప్రభువునే చూపిస్తుంది. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యక్ష గుడారంలో 5 మూరలు, 5 మూరల పొడవు ఎడల్పు కలిగినటువంటి ఆ బలిపీఠము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అది మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. రక్షణ అనుభవంలో మనం సాగాలని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి మీ జీవితాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించండి. సంపూర్ణమైన ఆసక్తితో ఆయన్ని ఆరాధించండి, ఆయన గణపరచండి. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. తలలు వంచండి. ప్రభువా, నీవు నా కొరకు బలి అయ్యి యజ్ఞమయ్యా, మీ రక్తాన్ని కార్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.